జయ లక్ష్మీ గణపతి స్వామి నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి 7/9/2025 ఆదివారం రాత్రి భాద్రపద పూర్ణిమ ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. కుంభరాశిలో శతభిషం మరియు పూర్వభాద్ర నక్షత్రాలలో ఇది సంభవించును. కావున కుంభరాశి వారు దీన్ని వీక్షించరాదు. అలాగే మరుసటి రోజు యథావిధిగా చంద్రగ్రహణ శాంతి జరుపుకునవలెను. గ్రహణ స్పర్శకాలం రాత్రి 9:50. కొంతమంది 9:56 రాశారు, కొంతమంది కొన్ని పంచాంగాలు 9:57 రాశారు అనుకోండి. 9:50 తీసుకుందాం. 9:50. ఉన్మీలన కాలం రాత్రి 10:58. గ్రహణ మధ్యకాలం రాత్రి 11:41. అలాగే నిమీలన కాలం రాత్రి 12:24. గ్రహణ మోక్షకాలం రాత్రి 1:31. ఆద్యంత పుణ్యకాలం 3:41. కాబట్టి అందరూ కూడా సాయంకాలం చక్కగా పెందరాడే 6 గంటలకే భోజనాలు ముగించుకొని, అలాగే గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా కదలకుండా పడుకుని ఉండాలి. అలాగే ప్రతి దేవాలయాలు కూడా సాయంకాలం 6 అయ్యేసరికి ప్రతి దేవాలయాలు కూడా మూసివేయాలి. అలాగే మెస్సున్న తలుపులకి కట్టెలను వేయాలి. అలాగే ఇవాళ పౌర్ణమి హారతులు ఉన్నాయి. 5 గంటలకల్లా పౌర్ణమి హారతి ఇచ్చేయాలి. 4 గంటలకు ఇస్తే మరీ మంచిది. అలా పెందరాడి హారతులు ఇచ్చేయాలి. అలాగే రేపు ఉదయం మళ్ళీ చక్కగా ఆ గుడి తలుపులు తీసుకుని చక్కగా శుభ్రంగా గుడి అంతా కూడా కడుక్కుని సంప్రోక్షణ చేసుకుని యథావిధిగా పూజలు చేసుకుని వచ్చును. అలాగే ఈ గ్రహణ శాంతి ఎవరికంటే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, మగ, పొబ్బ, ఉత్తర నక్షత్రం వారు, అలాగే వృషభ, మిథున, వృశ్చిక, ధనుసు లగ్నాల వారు, కర్కాటక, సింహ, కన్య, మకర, కుంభ, మీన రాశుల వారు కూడా సంపూర్ణ చంద్రగ్రహణ శాంతి ఆచరించాలి. అందువల్ల తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి. అలాగే ఆ గ్రహణ సమయంలో చక్కగా కూర్చుని మనం ఏదైనా నామం చెప్పుకున్నా, స్తోత్రపారాయణ చేసినా ఒక్కసారి చెప్తే 1,000,000 సార్లు చెప్పిన ఫలితాన్ని మన ఖాతాలో వేస్తారు. ఖాళీగా ఉండకుండా, అలాగే పడుకుని నిద్రపోకుండా చక్కగా పట్టు స్నానం చేసి నామం కానీ స్తోత్రపారాయణ కానీ చేయాలి. మళ్ళీ అలాగే విడుపు స్నానం చేయాలి. ఇవన్నీ కూడా చక్కగా పాటించాలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్య కళ్యాణమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.